హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో మన మాస్కా దాస్ విశ్వక్సేన్ ఒక కొత్త సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు అనమాట. ఈసారి 2025 14న ఒక మంచి సినిమాతో మంచి కంటెంట్తో మన ముందుకు రాబోతున్నాడు. అదే లైలా అనమాట. మరి ఆ అప్డేట్స్ ఏంటి కథ అనేది అయితే మన మనోహర్ అడిగి తెలుసుకుందాం. జనని హాయ్ జనని. అయితే ఇప్పుడైతే మన విశ్వక్సేన్ అతను ఎంచుకునే స్టోరీస్ కానీ మాస్కా దాస్ విశ్వక్సేన్ అయితే ఇప్పుడు కొత్త జోనర్తో అయితే వస్తున్నాడు. అందులో లేడీ గెటప్ తో అయితే ఆయన మన ముందుకు రాబోతున్నారు. ఆ లేడీ లుక్ లో కూడా సేమ్ అంటే ఒక లేడీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా, అంటే మనం పాత సినిమాలు చూసుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ మేడం మూవీ అది కూడా 90s లో వచ్చింది. అసలు ఎంత అంటే ఇలాంటి అన్ని ఒక పరిపూర్ణమైన నటులు మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ చేస్తారు. విశ్వక్సేన్ కూడా ఈ రోల్ ని కూడా ఎంచుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. అంటే ఒక మాస్ రోల్ లో ఆయన చాలా రకాలుగా చూసుంటా. ఆయన సినిమాలు కూడా చూసుకున్నట్లయితే ఫలక్నామా దాస్ కానీ లైక్ చాలా సినిమాలు, ఈ నగరానికి ఏమైంది, దాస్ గా దమ్కి కానీ, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ, ఆ పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్, ఇలా ఆయన సినిమాలు అన్ని చూసుకుంటే ఏ సినిమా పొంతన ఉండదు. ఒకసారి గోదావరి స్లాంగ్ లో సినిమా చేశాడు, మళ్ళీ తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు చేశాడు. కానీ ఈ లైలా అప్డేట్ మాత్రం చాలా, అంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్ కి అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. మొత్తం షూటింగ్ అంతా సగం కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం నాకు తెలిసి సాంగ్స్ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇది ఏదైతే వ్యాలంటైన్స్ డే 2025 ఫెబ్ 14th ప్రేమికుల దినోత్సవం రోజు ఈ లైలా అయితే మన ముందుకు రాబోతున్నాడు. రాబోతుంది అన్నమాట. అంతే, మన లైలా, టాలీవుడ్ లైలా అయితే రాబోతుంది. విశ్వక్సేన్ కూడా ఈ సినిమాలో అటు లేడీ గెటప్ లో అవ్వచ్చు, అతను లీడ్ ఏదైతే ఒక హీరో గెటప్ లో అవ్వచ్చు, రెండు గెటప్లు కూడా ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఒక చాలా గొప్పగా నటించాడు. ఎక్కడ కూడా ఈ రెండు రోల్స్ కూడా అరే నిజంగా ఒక అమ్మాయి లాగే ఉన్నాడు, ఒక అందమైన అమ్మాయి ఎలా ఉంటది అంత లుక్ లో అయితే విశ్వక్సేన్ అయితే ఈ సినిమాలో కనపడబోతున్నారు. ఆయన లుక్ నాకు తెలిసి తొందరలో రివీల్ అవుతుంది. ఈ లుక్ ఈ రోజు సాంగ్ ప్రోమో, ఆ సినిమా పోస్టర్ ఏదైతే లైలా లుక్ ఉంటుందో ఆ లైలా అయితే మనకి జాన్వరిలో ఫస్ట్ వీక్ లో అయితే రిలీజ్ అవుతుంది. లుక్స్ మనకైతే వాళ్ళ ప్రమోషన్స్ కూడా చాలా పెద్ద స్థాయిలో అయితే సెట్ చేశారు. దీనికి వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన సాహు గరికపాటి గారు, డైరెక్టర్ మన రామ్ నారాయణ గారు. ఒక మంచి డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ అయితే ఒక నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. కానీ హీరో మాత్రం జనని ఇందులో నాకు తెలిసి మన ఇప్పుడు ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాడు. మనం చూసిన హీరో విశ్వక్సేన్ ఎలా ఉంటాడు, అంతా రస్టిక్ లుక్ గానీ ఫుల్ ఎనర్జెటిక్ గా జోష్ గా ఉంటాడు. కానీ ఈ లైలా లుక్ లో మాత్రం ఆ హీరో ఎలా చేయబోతున్నాడు, ఎలా చేశాడు అనేది కూడా ఫ్యాన్స్ కి అయితే ఒక హై ఫీస్ట్ అని చెప్పాలి. చాలా క్యూట్ గా అంటే ఆ జడతో, ఆ బొట్టుతో, ఆ చీరతో ఇంకోటి లిప్టిక్ లుక్ లో కూడా ఒక పోస్ట్ అయితే ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. లిప్టిక్స్ అన్ని చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి. పోస్టర్స్ కానీ లేదంటే హీరో లుక్స్ కానీ ఈ సినిమాలో చాలా ఫోర్స్ గా ఉంటారు. ఇంకొక పోస్టర్స్ కూడా వచ్చాయి, స్పెట్స్ పెట్టుకుని గాజెట్స్ మొత్తం. విశ్వక్సేన్ నాకు తెలిసి మరోసారి ఈయన కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అని కూడా అంటున్నారు. చూడాలి జర్నీ, నేనైతే వెయిట్ చేస్తా ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ ఉన్నాడు అన్నమాట. ఇయర్ కి ఈజీగా 2 నుంచి 3 ఫిలిమ్స్ ఆయన అలా వచ్చేస్తున్నాయి. హిట్స్ ఆర్ ఫ్లాప్స్, విశ్వక్సేన్ ఈజ్ బ్యాక్ అన్నట్టు. ఆయన ఏది వచ్చినా, హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా కూడా ఆయన అభిమానం, ఆయన ఫ్యాన్స్ అవ్వచ్చు, అందరూ 1/1 పెరుగుతూ ఉన్నారు తప్ప అసలు ఆయనకి గ్రేట్. అసలు ఇలాంటి యాక్టర్ ఇండస్ట్రీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ నిలబడ్డం అంటే చాలా గొప్ప విషయం జరిగింది. అవునవును. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు మేడం సినిమాలో లేడీ గెటప్ వేశారు. అక్కడ తమిళ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే మనకి రెమో మూవీ ఎంత బాగుంటాడు కదా విక్రమ్. రెమో మూవీ అతను మన కార్తికేయన్, శివకార్తికేయన్ క్యూట్ గా ఉంటాడు నిజంగా. అమ్మాయి ఇంకా హీరో విక్రమ్ కూడా మనం చూసాము లేడీ గెటప్ తో. మన శంకర్ గారి డైరెక్షన్ లో సినిమా వచ్చింది. అసలు అంటే వీళ్ళ యూనిక్నెస్ ఉంటది అనమాట వీళ్ళు వేసే ఈ స్టోరీ. కానీ నిజంగా మీరు అన్నట్టు గట్స్ ఉండాలి ఆ స్టోరీ ఎంచుకోవడానికి, అందులో యాక్టింగ్ చేయడానికి. అంటే అది ఎవరిని కించపరిచినట్టు ఉండొద్దు, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. మళ్ళీ ఆ గెటప్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి కొంచెం ఇబ్బంది అవుద్ది. అంటే అది నవ్వులు అంటే ఫన్నీగా, మళ్ళీ ట్రోలర్స్ కి ఇది పెద్ద వీళ్ళే ఇచ్చినట్టు అవుద్ది. అంటే యాప్ట్ గా, అంటే ఒక లేడీ ఎలా ఉంటది, ఆ కట్టు బొట్టు గానీ
లిప్స్టిక్స్ కానీ అంటే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది నాకు తెలిసి విశ్వక్సేన్ మాత్రం ఒక దేవకన్యలా అయితే ఇందులో ఉన్నారనేది అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆకాశం నుంచి కిందికి వచ్చిన దేవకన్య ఎలా ఉంటుందో అంత అందంగా ఆ చీర కట్టులో విశ్వక్సేన్ అయితే ఈ లైలా మూవీలో ఉన్నాడని కూడా అంటున్నారు. ఆ పోస్ట్ వచ్చేదాకా నాకు తెలిసి ఫస్ట్ వీక్లో రావచ్చు, జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. ప్రమోషన్స్లో భాగంగా వాళ్ళు 1 by 1 రిలీజ్ చేస్తారు. జనవరిలో మనకి పెద్ద న్యూ ఇయర్స్ ఇంకా అంటే నాకు తెలిసి జనవరిలో హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ పెద్ద సినిమాలు అంటే ఒక స్థాయి హీరో సినిమాలు మొత్తం మనకి జనవరిలో ఉన్నాయి. ఫెబ్రులో అయితే ఇంకా ప్రేమికుల దినోత్సవంకి అయితే లైలా సినిమా ఓ బ్లాస్ట్ అని చెప్పాలి. విశ్వక్సేన్ అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా అయితే పెద్ద పండగ. 14th అయితే మన ముందుకైతే రాబోతుంది. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో. నేనైతే వెయిట్ చేస్తున్నా, మరి నేను మీరు కూడా కూడా వెయిట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ. థ్యాంక్ యూ.